భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. ఈఎంఆర్ఎస్ అనగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2023 విడుదల అయింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో 4062 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ 4062 ఉద్యోగాలలో ప్రిన్సిపల్ పోస్టులు, పీజీటీ పోస్ట్, అలాగే టీచింగ్కు సంబంధించినటువంటి పోస్ట్, వాటితో పాటు నాన్ టీచింగ్కు సంబంధించినటువంటి పోస్టులు అనగా అకౌంటెంట్ పోస్టులు, ఇటువంటి పోస్టులన్నింటినీ కూడా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది ఈ నోటిఫికేషన్ ద్వారా. మరి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి 4062 ఖాళీలకు 10వ తరగతి ఇంటర్మీడియట్, డిగ్రీ బీఈడి, పీజీ బీఈడి అర్హతలతో మరి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మరి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈఎంఆర్ఎస్ అనగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే ఈఎంఆర్ఎస్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ను మీరు ఓపెన్ చేయాలి. అందుకోసం వెబ్సైట్ యొక్క అడ్రస్ ఏంటి అంటే ems.tribal.gov.in. ఈ వెబ్సైట్ అనేది మీరు నేరుగానైనా ఓపెన్ చేయొచ్చు, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లింక్ అనేది మీరు దాన్ని క్లిక్ చేసినా కూడా మరి ఈ ఈఎంఆర్ఎస్ అనే వెబ్సైట్లోకి రావడం జరుగుతుంది. మరి ఇదివరకైతే మనం ఈఎంఆర్ఎస్ విడుదల చేయబోయే నోటిఫికేషన్కు అనగా ప్రిన్సిపల్, పీజీటీ ఈ పోస్టులకు ఎవరికి ఏ అర్హతలు ఉండాలి అనే విషయాన్ని ఇదివరకు మనం తెలియజేశాం. మరి ఇప్పుడు పూర్తిగా నోటిఫికేషన్ను కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి లింక్ను కూడా విడుదల చేయడం జరిగింది. మరి వాటికి సంబంధించిన హైలైట్స్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి మొత్తంగా ఇదివరకైతే రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ ఈఎంఆర్ఎస్ స్టాఫ్ అనే ఈ లింక్ మాత్రమే మనకు వెబ్సైట్లో కనిపించేది. కానీ ప్రస్తుతం మనకు ఈ లింక్తో పాటు మరికొన్ని లింక్స్ను కూడా ఇక్కడ అప్డేట్ చేయడాన్ని మనం గమనించవచ్చు. మరి ఈ లింక్స్ అన్నిటినీ మీరు ఒకేసారి చూడాలి అనుకుంటే ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మరి ఈ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఇవన్నీ ఏవైతే ఇక్కడ హైలైట్ స్క్రోల్ అవుతున్నాయో వాటికి సంబంధించిన సమాచారం అంతా మనకు ఒకేసారి చూడవచ్చు. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి చూద్దాం. మరి ఈ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ను మనం ఓపెన్ చేయగానే టోటల్గా ఇక్కడ మనం అన్ని సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మొదట్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానికి ఎదురుగా వ్యూ ఆర్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. మరి ఈ ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకు మొత్తం సమాచారం అంతా కూడా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మరి ఇన్ఫర్మేషన్ బులెటిన్, అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ మరియు హిందీలో ఇవ్వడం జరిగింది. మరి ప్రిన్సిపల్ పోస్టుకు అప్లై చేయండి అన్నప్పుడు ఇక్కడ అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. ప్రిన్సిపల్ పోస్టుకు మరి ఏం సిలబస్ ఉంటుంది అనే సమాచారం కోసం సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక పీజీటీ పోస్టులకు అప్లై చేయాలంటే అప్లై అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరి పీజీటీ పోస్టుకు సిలబస్ ఏముంటుంది అనేది కూడా మనకు సపరేట్గా ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఇక నాన్ టీచింగ్ స్టాఫ్కు సంబంధించిన పోస్టులకు అప్లై చేసుకోవడానికి లింక్, అలాగే నాన్ టీచింగ్ పోస్టులకు ఏం సిలబస్ ఉంటుంది అనే లింక్, ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగింది. మరి దానికి ఎదురుగా ఉన్నటువంటి ఆప్షన్ని మీరు క్లిక్ చేయగానే మరి సమాచారం మొత్తం మీకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు అడ్వర్టైజ్మెంట్ అనేది మనం ప్రాథమిక సమాచారం కోసం ప్రస్తుతం చూస్తున్నాం కాబట్టి మరి అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ అనే దాన్ని మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. మరి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ NESTS అనేవారు మరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ అనే దాన్ని నిర్వహిస్తున్నారు. మరి దీంట్లో 4062 ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ems.tribal.gov.in అనే వెబ్సైట్లో ఉంటాయి అందుబాటులో. మరి ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2023 రాత్రి 11:30 వరకు 11:50 వరకు సమయం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి జూలై 31 లోపు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనే సమాచారాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక పూర్తి సమాచారం మీరు చూడాలి అనుకుంటే మరి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే దాన్ని క్లిక్ చేసి మరి టోటల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొత్తంగా 33 పేజెస్లో మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనం
క్లుప్తంగా చూసినట్లయితే ఇది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనగా ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో మరి ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్వహించబోతున్నటువంటి పరీక్షకు సంబంధించినటువంటి సమాచారం. మరి ఈ సమాచారంలో మొదట్లో మనకు ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండెక్స్లో మనకు ఏ సమాచారం ఎక్కడుంది అనే లింక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఒక్కొక్కటిగా మీరు చూసుకోవచ్చు. మొదటగా మనం ఈఎంఆర్ఎస్ అనగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి 6th to 12th వరకు మరి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్కూల్స్. ఇవి ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్స్, అంటే ట్రైబల్ స్కూల్స్ అని మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. మరి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీనికి దరఖాస్తు చేయడానికి జూలై 31, 2023 చివరి తేదీ. ఇక ఫీజు అనేది ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే 2000 రూపాయలు ఫీజు, అదే పీజీటీ పోస్ట్కి అయితే 1500 రూపాయలు ఫీజు, ఇక నాన్ టీచింగ్ పోస్ట్కి అయితే 1000 రూపాయల ఫీజు. మరి ఈ ఫీజుని కూడా ఎలా మనం పే చేయాలి, ఏ మోడ్లో మనం అప్లై చేయాలి అంటే అప్లికేషన్ మొత్తం కూడా ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. ఇక ఫీజు కూడా ఆన్లైన్ మోడ్లోనే చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇక అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ కావచ్చు, ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, తర్వాత మనకు క్వశ్చన్ పేపర్ కీ ఎప్పుడు విడుదల చేస్తారు, ఇంటర్వ్యూస్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటాయి ప్రిన్సిపల్ పోస్టుకు అనే సమాచారం మరి వెబ్సైట్లో ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇక పరీక్ష అయితే 180 నిమిషాలు ఉంటుంది టీచింగ్ స్టాఫ్కు సంబంధించినటువంటి పరీక్ష అయితే. అదే నాన్ టీచింగ్ స్టాఫ్కు సంబంధించినటువంటి పరీక్ష అయితే 150 నిమిషాలు ఉంటుంది. ఇక టోటల్గా ఇందులో మీకు పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కొక్క లైన్ చదువుకుంటూ వస్తే మీకు పూర్తిగా మరి నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు అర్థమవుతాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అప్లికేషన్ మొత్తం ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది కాబట్టి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇక చాలా మంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టుకు సంబంధించిన అర్హతలు కలిగి ఉంటారు. మరి అప్లై చేసుకోవాలనుకుంటే మరి మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఫీజు కూడా సపరేట్గా పే చేయాలి అనే ఆప్షన్ కూడా అనే వివరణ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే పీజీటీ పోస్ట్కి అప్లై చేసేవారు మరి ఒక్క పీజీటీ పోస్ట్కి మాత్రమే దరఖాస్తు చేయాలి అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒకవేళ అర్హత ఉంటే ప్రిన్సిపల్కు, పీజీటీకి, అలాగే మీరు నాన్ టీచింగ్ స్టాఫ్కు సంబంధించిన ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేయొచ్చు. కానీ ఒకే వ్యక్తి 2 పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేయడానికి లేదు అనే ఇంపార్టెంట్ విషయాన్ని ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫర్ పీజీటీ పోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ సింగిల్ సబ్జెక్ట్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వారికి అంటే పీడబ్ల్యూడి వారికి ఫీజు అనేది లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫీజు కేవలం ఓసీ, బీసీ వారికి మాత్రమే, ఎస్సీ, ఎస్టీ వారికి ఫీజు అనేది లేదు, వారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అప్లై చేసుకునే విధానం అయితే ఆన్లైన్ మెథడ్లో అప్లై చేసుకోవాలి, కానీ పరీక్ష మాత్రం మరి ఆఫ్లైన్ మెథడ్లో ఉంటుంది అనేది ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. మరి ఇక్కడ మనం ఖాళీలకు సంబంధించిన వివరాలు కూడా చూస్తూ ఉన్నాం. మొత్తంగా 4062 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతుంటే అందులో ప్రిన్సిపల్ పోస్టు 303, పీజీటీ పోస్టు 2266 పోస్టులు, అకౌంటెంట్ పోస్టు 361, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ పోస్టు 759, ల్యాబ్ అటెండెంట్ పోస్టు 373, మొత్తం 4062 పోస్టులు ఉన్నాయి. మరి ఈ పోస్టుకు సంబంధించి రోస్టర్ వారీగా మరి కేటగిరీ వారీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనే వివరాలను కూడా ఇక్కడ చూస్తున్నాం. మొత్తం మరి ప్రిన్సిపల్ పోస్ట్ 303 ఉంటే అందులో ఓసీకి 125, ఈడబ్ల్యూఎస్ వారికి 30, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 81, ఎస్సీ 45, ఎస్టీ 22, మొత్తం 303 ఉంటే ఓహెచ్కు 13 పోస్టులు ఉన్నాయి. ఇక పీజీటీకి సంబంధించి పోస్టులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. పీజీటీ ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, మొత్తం 11 రకాల పీజీటీ పోస్టులు ఉన్నాయి. మరి ఈ పోస్టులు ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 2086 పోస్టులు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటే అందులో ఓహెచ్కు 21, విఐకు 21, హెచ్ఐకు 21, అదర్స్కి 21 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక మొత్తంగా మరి ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఏ కేటగిరీకి ఉన్నాయి అనే సమాచారం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మరి మీకు ఏ సబ్జెక్టు ఏ కేటగిరీకి కావాలో దానికి సంబంధించిన వివరాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం పీజీటీ థర్డ్ లాంగ్వేజ్కు సంబంధించి చూస్తున్నాం. మరాఠీ, ఒడియా, తెలుగు, సాంస్క్రిట్, బెంగాలీ, సంతాలి ఈ 6
లాంగ్వేజెస్కు సంబంధించిన పోస్టుల వివరాలు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మీకు మీ కేటగిరీకి సంబంధించి మరి మీ లాంగ్వేజ్కు సంబంధించి ఏ ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు ఇక్కడ మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక నాన్ టీచింగ్ స్టాఫ్కు సంబంధించిన పోస్టుల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాన్ టీచింగ్ స్టాఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు అయితే మొత్తం మనకు 759 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్ 361, ల్యాబ్ అటెండెంట్ 373, మొత్తం 1493 నాన్ టీచింగ్ పోస్టులు ఉంటే మరి అవి కూడా కేటగిరీ వారీగా మరి ఇక్కడ మనకు వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది స్క్రీన్ మీద. మరి మీకు సంబంధించినటువంటి కేటగిరీ, మీకు సంబంధించినటువంటి పోస్ట్ వివరాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మరి తర్వాత మనం ఇక్కడ మిగిలిన సమాచారం అంతా కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పరీక్ష అనేది మనకు OMR మెథడ్లో ఉంటుంది. OMR బేస్డ్ ఎగ్జామ్ మనకు అప్లై చేసుకోవడం అయితే ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం, కానీ ఎగ్జామ్ మాత్రం OMR మెథడ్ అంటే ఆఫ్లైన్లోనే ఉంటుంది అనే సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి రిటర్న్ టెస్ట్కు 80% వెయిటేజ్ ఉంటే ఇంటర్వ్యూకు 20% వెయిటేజ్ ఉంటుంది అంటూ కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. అది ఎవరికి అంటే ప్రిన్సిపల్ పోస్ట్కి అనమాట. అదే PGTస్కి అయితే మార్క్స్ మీదే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ క్లియర్గా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక పే స్కేల్ విషయానికి అంటే శాలరీ విషయానికి వస్తే మరి ప్రిన్సిపల్కు 78,800 నుంచి 2,09,200 వరకు మరి స్కేల్ అనేది ఉంటుంది. ఇక PGT పోస్ట్ చూస్తే 47,600 నుంచి 1,51,100 వరకు పే స్కేల్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది స్టార్టింగ్ మీకు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అకౌంటెంట్ చూస్తే 35,400 నుంచి 1,12,400 వరకు బేసిక్ పే ఉంటుంది. ఇక JSAకి అయితే 19,900 నుంచి 63,200 వరకు, ల్యాబ్ అటెండెంట్కి అయితే 18,000 నుంచి 56,900 వరకు మరి పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇటు చూస్తూ ఉన్నాం, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ OMR బేస్డ్ అంటే పెన్ పేపర్ మెథడ్లోనే ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక మనం సిలబస్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రిన్సిపల్కు సంబంధించి మరి ఎగ్జామ్ అయితే 130 మార్కులకు ఉంటుంది. లాంగ్వేజ్ కాంపిటెంటివ్ టెస్ట్ అనేది 20 మార్కులు, మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటే 40 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వీటిలో రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 10 క్వశ్చన్లు 10 మార్కులకు, ఇక జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్లు 20 మార్కులకు, లాంగ్వేజ్ కాంపిటెంటివ్ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ హిందీ 10, ఇంగ్లీష్ 10, హిందీ 10, 20 మార్కులు 20 క్వశ్చన్లకు. ఇక అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్లో 50 ప్రశ్నలు 50 మార్కులకు, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులకు 3 గంటల సేపు పరీక్ష ఉంటుంది. ఇది ప్రిన్సిపల్కు సంబంధించి. ఇక PGTకి సంబంధించి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం, సేమ్ ప్రిన్సిపల్ మాదిరిగానే ఇక్కడ కూడా 150 మార్కులకు ఉంటుంది పరీక్ష అయితే. ఇందులో జనరల్ అవేర్నెస్ 10 ప్రశ్నలు 10 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 20 ప్రశ్నలు 20 మార్కులకు, నాలెడ్జ్ ఆఫ్ ICT 10 ప్రశ్నలు 10 మార్కులకు, టీచింగ్ యాప్టిట్యూడ్ 10 ప్రశ్నలు 10 మార్కులకు. ఇక డొమైన్ నాలెడ్జ్ అంటే మీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ 70 + 5 + 5 అంటే 80 క్వశ్చన్స్ మరి 80 మార్క్స్కు ఇవ్వడం జరుగుతుంది. ఇక లాంగ్వేజ్ కాంపిటెంటివ్ టెస్ట్ అనేది 20 ప్రశ్నలు 20 మార్కులకు, మొత్తం 150 మార్కులకు PGTలకు పరీక్ష ఉంటుంది. ఇక అకౌంటెంట్కు సంబంధించి కూడా మనం ఇక్కడ సిలబస్ చూస్తూ ఉన్నాం. పార్ట్ 1 రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే లాంగ్వేజ్ కాంపిటెంటివ్ టెస్ట్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి టోటల్గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ తర్వాత దాంతోపాటు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 130 ప్రశ్నలు 130 మార్కులకు ఉంటాయి. ఇక జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇదే సమాచారాన్ని రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, బేసిక్ లాంగ్వేజ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ 130 ప్రశ్నలు 130 మార్కులకు ఉంటుంది. మరి స్టేజ్ 2 అయితే దీంట్లో టైప్ రైటింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి నాన్ టీచింగ్ పోస్టులకైతే ఈ స్కిల్ టెస్ట్ లేదా టైప్ రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 50 మార్క్స్కు మరి టైప్ రైటింగ్ టెస్ట్ ఇస్తే పాసింగ్ మార్క్స్ అనేవి 20 అని ఇవ్వడం జరిగింది. దీస్ part shall be qualifying in nature. Candidates based on the merit shall be called for stage 2. Typewriting test is in the ratio of 1:3 అంటే 1:3 రేషియోలో పిలవడం జరుగుతుంది. ఇక ల్యాబ్ అటెండెంట్ కు సంబంధించినటువంటి పరీక్షా విధానం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక మార్కింగ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మరి కరెక్ట్ ఆన్సర్స్కు 1 మార్క్ అనేది ఇస్తే రాంగ్ ఆన్సర్స్కు 0.25 మార్క్స్ తీసేయడం జరుగుతుంది. అంటే ఈ పరీక్షకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సిలబస్ ఇవన్నీ కూడా మనం
మెయిన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు చెప్పడం కూడా జరిగింది. ఇదే వెబ్సైట్లో మనకు రిక్రూట్మెంట్ అనే దాంట్లో సిలబస్కు సంబంధించిన లింక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సిలబస్ని కూడా మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి అనే విషయానికి వస్తే ప్రిన్సిపల్ పోస్టుకు ఇక్కడ చూస్తూ ఉన్నాం మాస్టర్స్ డిగ్రీ అనేది ఉండాలి, దాంతోపాటు బీఈడి ఉండాలి. ఇక 12 years కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. హ్యావింగ్ 12 years ఆఫ్ కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వైస్ ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీ విత్ మినిమం 4 years యాజ్ పీజీటీ అండ్ అబౌవ్. అంటే మినిమం 4 years పీజీటీగా చేస్తూ మరి 12 సంవత్సరాల అనుభవం మొత్తం పీజీటీ ప్రిన్సిపల్ మొత్తం అనుభవం ఉండాలి. అటువంటి వారు ప్రిన్సిపల్ పోస్టుకు అర్హులు అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఇక పీజీటీకి అయితే 40 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఉంటుంది. అప్ టు 55 years వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తూ ఉన్నాం. మీరు ఏ సబ్జెక్ట్కి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి మాస్టర్ డిగ్రీ అనేది ఉండాలి. ఆ వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక పీజీటీ పోస్టుకు మాస్టర్ డిగ్రీతో పాటు మరి బీఈడి అనేది కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక పీజీటీ కంప్యూటర్స్కి అయితే ఎంఎస్సి కానీ ఎంసీఏ కానీ లేదా ఎంఈ ఆర్ ఎంటెక్ అని కానీ చేసి ఉండవచ్చు. ఇక అకౌంటెంట్కు సంబంధించి డిగ్రీ ఆఫ్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నాట్ ఎక్సీడింగ్ 30 years. ఇక జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అయితే మరి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ పొసెసింగ్ మినిమం స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ టైప్ రైటింగ్ అంటూ ఇవ్వడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్తో పాటు టైప్ రైటింగ్ అనేది కూడా ఉండాలి. ఇక ల్యాబ్ అటెండెంట్ విషయానికి వస్తే 10th class పాస్ లేదా డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్ లేదా 12th class పాస్ విత్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది. ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు ఇంటర్మీడియట్ వారు అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. ఇక మరింత సమాచారం అయితే మీరు ఈ నోటిఫికేషన్ రెఫర్ చేస్తే పూర్తిగా మీకు తెలియడం జరుగుతుంది. ఇవి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం. మరి రానున్న వీడియోల్లో మరి మీరు అడిగే డౌట్స్ని కామెంట్స్ని బట్టి మరింత క్లారిటీగా ఈ నోటిఫికేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.